జ్ఞానయోగం వ్యక్తిని సముద్ధరణ చేస్తుంది. అసలు జ్ఞానం అనే పదానికి సరైన నిర్వచనం ఏమిటి? జ్ఞానము అంటే తెలియబడుట అని అర్థం. రూఢిగా ఆ పదానికి అర్థం జ్ఞానము అంటే తెలియబడుట. ఏ విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఏది తెలుసుకున్నా అది జ్ఞానమే. కాకపోతే అది సజ్ఞానమా దుర్జ్ఞానమా అనేటువంటి ఆలోచన. దుర్మార్గమైన విషయాన్ని తెలుసుకుంటే అది దుర్జ్ఞానం అవుతుంది, సక్రమమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటే సజ్ఞానం అవుతుంది. సమ్యక్ జ్ఞానం సజ్ఞానం. కనుక ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. లోకంలో మానవ జాతికి ఒక్కదానికే భగవంతుడు ఓ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ జంతు జాతిలో ఈ మానవ జన్మ లభించడం అనేటువంటిది చాలా చాలా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యము ఒక్కచోట పోగుబడితే తప్ప మానవుడుగా అవతరించే అవకాశం లేదు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేంతోనూ సంబంధం లేదు. మానవుడు అయ్యాడా, అతడు ఎన్నో జన్మల పుణ్యవశం చేత అవతరించాడు. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఇతడికి ఉన్నటువంటి పెద్ద అవకాశం ఏమంటే ఆలోచనా శక్తి, విచక్షణ అని ఇచ్చారు. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు, ఈ విషయాన్ని తెలుసుకోవటమే జ్ఞానము అని అంటాం. ఎప్పుడైతే చేయకూడని దాన్ని క్షణికమైనటువంటి సుఖం కోసం చేశాడో అది అజ్ఞానమే. దానివల్ల అతడి జీవితం ఆగిపోతుంది. కుంటుపడటం కాదు, ఆగిపోతుంది. జీవన విధానమే ఆగిపోతుంది, స్తంభింపబడుతుంది. ఆ జీవితం ముందుకు సాగాలి అంటే తన యొక్క ఆయుర్దాయం ఎంత ఉన్నదో అంతవరకు ఏ విధంగా వెళ్ళగలగాలి, తేలికగా వెళ్ళగలగాలి అంటే అతడు పొందవలసిన ప్రధానమైనటువంటి వస్తువు సంపద కాదు, జ్ఞానమే సంపద, ధనం కాదు. ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటుందో ఆ జ్ఞానాన్ని అనుసరించి అతడు వెడతాడో ఆ ప్రయాణము, ఆ జీవితం ఎలా ఉంటుందంటే క్రొత్తగా ప్రభుత్వం వారు వేసిన వీధి ఏ ఒడిదుడుకులు లేకుండా, గుంటలు లేకుండా ఎలా హాయిగా వెళ్ళగలుగుతామో ఆ జీవితం అలా వెడుతుంది. దేన్ని ఆధారంగా చేసుకుని పెడుతుంది అంటే కేవలం జ్ఞానమును ఆధారంగా చేసుకునే. ఆ జ్ఞానమే కనుక శూన్యమైపోతే అతడు చేసేవన్నీ కూడా దుష్కర్మలవుతాయి. అతడి జీవితం కూడా ఎలా ఉంటుంది అంటే ఈ పరుగు పెట్టే వారికి హర్డిల్స్ అని ఉంటాయి మధ్యలో, వాటిని దాటుకుని అవతలకి వెళ్ళాలి. ఒక్కొక్కప్పుడు దాటగలగచ్చు, లేకపోతే ఆ పాదం దానికి తగిలి కింద పడవచ్చు. అటువంటి జీవితం గడుస్తుంది. గడవకుండా ఉండదు. ఆయుర్దాయం ఉన్నంత వరకు బ్రతికుంటాడు కదా, గడుస్తుంది. కానీ సక్రమంగా సాగాలి అంటే మాత్రం ఆధారం జ్ఞానమే. ప్రతి జీవికి కూడా, ప్రతి మానవునకు కూడా ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతాడో, పశువులకు కూడా వాటి జ్ఞానం వాటికి ఉన్నది. వాటి జ్ఞానం వాటికి ఉన్నది. ఏది తినాలో ఏది తినకూడదో దానికి తెలుసు. ఒక్కొక్క జంతువు వాసన చూసి ఆ పదార్థాన్ని వదిలేస్తుంది మనం పెట్టిన. ఇది తినకూడదు అనే జ్ఞానం దానికి ఉన్నది. కనుక మనిషికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు. కానీ వాడు ఉపయోగించుకోకపోతే అతడి జీవితం ఎలా అవుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే హర్డిల్స్ని పరుగుపెట్టి అవతలకి చేరుకున్నట్టుంటుంది. ఆ జ్ఞానాన్ని పొంది దాన్ని అనుసరించి కనుక మనం ప్రవర్తించినట్లయితే క్రొత్తగా వేసినటువంటి వీధి మీద వెళ్ళినట్లుగా ఉంటుంది.